పవన్ కళ్యాణ్, నువ్వు తల్లి చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్, 10వ క్లాసు ఫెయిల్ అయిన నువ్వు కనీసం ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు తీసుకున్నావో, అది సిఈసీనా, ఎంపీసీనా, ఎంఈసీనా, ఏ గ్రూపు తీసుకున్నావో కూడా నువ్వు కరెక్ట్గా ఇప్పటి వరకు చెప్పట్లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట చెప్తుంటావు. అలాంటిది తల్లి చెల్లి గురించి జగనన్నపై నువ్వు విమర్శలు చేస్తుంటే నవ్వు వస్తూ ఉంది. జగనన్నకు 2 చెల్లెళ్ళు లేనంత మాత్రాన ఏమీ ఒరిగేదేమి లేదు. రాష్ట్రంలో అక్కా చెల్లెళ్ళందరూ కూడా జగనన్నపై ఆశలు పెట్టుకొని ఉన్నారు. అక్కా చెల్లెమ్మల ఖాతాలో ఈ 4 సంవత్సరాలలో 2.70 లక్షల కోట్లు డైరెక్ట్గా అవినీతి లేకుండా జమ చేసిన వ్యక్తి జగనన్న. ఇంతకన్నా దేశంలో ఏ ఒక్కరూ కూడా అక్కా చెల్లెమ్మలకు మంచి చేసి ఉండరు అనేది పవన్ కళ్యాణ్ నువ్వు తెలుసుకోవాలి. మీ తల్లిని చెల్లిని కనీసం నువ్వు ఇంట్లో పెట్టుకుని ఒక్క పూట భోజనం కూడా పెట్టి ఉండవు. మళ్ళీ నువ్వు తల్లి గురించి మాట్లాడతావు, చెల్లి గురించి మాట్లాడతావు. ఏ రోజు కూడా నీ చదువు గురించి ఒక్కొక్క సభలో ఒక్కొక్కలాగా మాట్లాడుతూ అబద్ధాలు చెప్తుంటావు. మళ్ళీ నువ్వు చదువుల గురించి మాట్లాడతావు, రాజకీయాలు పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి చంద్రబాబు కాళ్ళ దగ్గర నీ పార్టీని తాకట్టు పెట్టేసి ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టారు నువ్వు. చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు నువ్వు. ఈరోజు అమరావతి రాజధానిలో 2.60 ఎకరాలు భూమి కొనుగోలు చేసిందే కాకుండా ఎలక్షన్ ముందుగా ఇప్పుడు కూడా నువ్వు 350 కోట్ల నుండి 400 కోట్లు విలువ చేసే భూమిని అమరావతిలో మళ్ళీ కొనుగోలు చేశావు. ఈ డబ్బు ఎక్కడి నుండి నీకు వచ్చిందో ప్రజలకు లెక్క చెప్పు. నువ్వు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోకపోతే, నీ పార్టీని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టకపోతే, నీకు అమరావతి రాజధానిలో భూమి ఎలా కొనుగోలు చేశావో, ఎలా వచ్చిందో నువ్వు ఎన్నికల అఫిడవిట్లో ఎలా మెన్షన్ చేశావో ప్రజలందరికీ చెప్పాలి. నీలో నీతి నిజాయితీ లేదు కాబట్టే నువ్వు నీ పార్టీని కనీసం నడపలేక 175 స్థానాలకి కనీసం 21 స్థానాలలో కూడా నీ అభ్యర్థులను నిలపలేక 10 మంది కూడా పట్టుమని జనసేన నాయకులకు నువ్వు టికెట్లు ఇవ్వలేదు. వైసీపీని తిడతావు, వైసీపీ నాయకులకు నువ్వు నీ పార్టీ తరఫున టికెట్లు ఇస్తావు. వైసీపీ నాయకులను తిడతారు, కూటమిలో వైసీపీ నాయకులు అందరికీ టికెట్లు ఇస్తారు. ఎన్ఆర్ఐ క్యాండిడేట్లను తెచ్చుకుని డబ్బున్న వాళ్ళకి 40 ఫండ్ తీసుకుని టికెట్లు ఇస్తున్నారు. ఇది మీ చరిత్ర. టికెట్లు అమ్ముకుంటున్న మీరు, కూటమిలో ప్రతి పార్టీ కూడా టికెట్లు అమ్ముకుంటున్న మీరు ఈరోజు జగనన్నను విమర్శిస్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు. అంత నీచ నికృష్టంగా నీ అంత దిగజారుతనంతో జగనన్న ఈరోజు పరిపాలన చేయలేదు. రాష్ట్రంలో సచివాలయాలు తీసుకొచ్చాడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చాడు, గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చాడు, ప్రభుత్వ బడుల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చాడు, కళాశాలల్లో పేదవారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న అందించడం జరిగింది. అవ్వాతాతలకు వైసీపీ వచ్చిన మొదటి నెల నుండే పింఛను ఇస్తున్నాడు. ఈరోజు 3,000 రూపాయలు పింఛను ఇస్తూ ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపు తట్టి పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం మన జగనన్న పాలనలోనే అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో 4 ఓడరేవులు వచ్చాయి, 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు వచ్చాయి. ఏ రాష్ట్రంలో అయినా కానీ చంద్రబాబు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ రోజైనా ఓడరేవులు తీసుకురావాలని, సచివాలయ వ్యవస్థ తీసుకురావాలని, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని మీరు అనుకున్నారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అసలు కరోనా కష్టకాలంలో 2.5 సంవత్సరాలు మీరంతా ఎక్కడికి పోయారయ్యా? కరోనా కష్టకాలంలో ఏ ఒక్కడూ కూడా కనపడలేదు. కానీ ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు సిగ్గు లేకుండా. మీ ఓటు వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను మీరు ఏం పరిపాలిస్తారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.